ప్రజలందరూ రక్షించబడాలి అంటే మనందరమట రాజులందరి కొరకు ప్రార్థన చేయాలట. స్తోత్రం కలుగును గాక. ఎందుకు ప్రార్థన చేయాలి అనంటే మనందరము ప్రార్థించుట ద్వారా, ఇందాక పాట పాడుకున్నాం, నీ ప్రజల నెమ్మది కై రాజాజ్ఞ మార్చింది నీవేనని. ప్రజలు నెమ్మదిగా బ్రతకాలి అనంటే రాజులు మంచి మనస్సుతో దేశాన్ని పరిపాలించాలి. అర్థమైతే స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. మన పైన నాయకులుగా ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరి అయిన న్యాయమైన పరిపాలన భూమి మీద జరిగిస్తేనే కానీ ప్రజలుగా మనము నెమ్మదిగా జీవించాలి. అర్థమవుతుందా? ఈ నెమ్మదిగా మనందరము జీవించాలి, మాన్యముగాను సుఖముగాను మనందరం బ్రతకాలి అంటే మనం ఖచ్చితంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు ప్రార్థన, యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనదట. స్తోత్రం కలుగును గాక.